మిథున రాశి. మిథున రాశి వారికి ఎంతో మంచివారు, అందరిని అర్థం చేసుకునేవారు, ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఎదుటివారు ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి చేస్తే బాగుంటుంది అని మంచి అవగాహన ఉంటుంది. కుటుంబాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలి, కుటుంబాన్ని ఎలాగా వెదజల్లాలి, పిల్లల్ని ఎలా ఉంచాలి అనేటువంటి వాటిలో ఈ యొక్క మిథున రాశి వారు ముందుంటారండి. ఖచ్చితంగా చెప్పొచ్చు ముందుంటారు. అలాంటి వారికి కలిసి రావట్లేదు, ఏది ముందుకెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఇక జీవితంలో ముందుకెళ్ళాలి అనుకునేటువంటి కార్యక్రమాలు, రంగాల్లో ముందుకు వెళ్ళాలి. అలానే ఏదైనా కొత్త వ్యాపారం చేయాలి, కొత్తగా వృద్ధి అవ్వాలి, జాబులో వెసులుబాటు కావాలి, నేను ఇంకా ఎదగాలి అనుకునే వారికి ఎంత చేసినా ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టుగా అక్కడే ఉండిపోతున్నారు. ఎక్కడేసిన గొంగర అక్కడలానే అలా ఉండిపోతున్నారా? మీకు ఒక చిన్న పరిహారం ఏంటంటే 11 గురిగింజలు తీసుకోండి, ఏ కలర్ ఉన్నా పర్లా. అలానే నిమ్మకాయ లోపల ఉన్నటువంటి గింజలు ఒక 11 తీసుకోండి. అలానే ఈ రెండిటితో పాటు జొన్నలు ఒక 11, వీటితో పాటు గోధుమలు ఒక 11, బియ్యం గింజలు ఒక 11. ఇవన్నీ కూడా వేసి ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ వైట్ కలర్ క్లాత్ కానీ రిబ్బన్ లాగా ఉండి వాటిని ముడుపు కట్టండి. ఒక జాజికాయ, ఒక కరక్కాయ కూడా వేయచ్చు, 2 వక్కలు వేయచ్చు, అందులో వేసేసి ముడుపు కట్టండి. ఈ ముడుపు కట్టి ఇంటి సింహద్వారానికి కట్టండి, లోపల అన్ని మూలల్లో కట్టండి. మీకు ఇంకా వీలైతే కనుక అలాంటి ముడుపులు ఒక 11 వారాలు మీకు మీరే తల చుట్టూతో దిష్టి తీసుకుని పారేడుంటే 11 చెట్లుగా వేయండి. ఇక మీకు ఆపేవాడు ఎవడు లేడు, ఎవ్వరు ఆపలేరు. ఇక మీరు అనుకున్న పని చిటికలో ముందుకు వెళ్ళిపోద్ది. అంతా కూడా పాజిటివిటీ ఉంటుంది మీ దగ్గర, ఒక దేవుని అనుగ్రహం ఉంటుంది మీ దగ్గర, మీ ఇష్టదేవం కులదేవం అనుగ్రహం ఉంటుంది. ఇలా కాదండి నాకు ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదండి, ఇలాంటి పరిహారాలు బొచ్చడి చేశానండి, ఎన్నో గురువుల మందికి లక్షల రూపాయలు దారబోచ్చానండి, నాకు ఏం ముందుకెళ్ళట్లేదు, అందుకని ఒంటరి అయిపోయాను, అసలు నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, అసలు నా బాడీ నాకు సహకరించట్లేదు, నేను ఉంటుంది నా బాడీ కాదండి, నిద్రపట్ల ఆందోళన, చికాకు చిరాకు అన్నీ ఉంటున్నాయండి, అష్టదిబ్బందిని అయిపోయాను అనుకుని బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే మీ మంచితనము, మీ చలాకితనము, మీ యొక్క ఏదైతే మంచి గుణాలు ఉన్నాయో మీ మీదే శత్రువులు ఉంటారు. మేమే తెలియకుండా ఎన్నో రకాల చెడు క్రియలు చేపించి మీరు ఎదగకూడదు, మీరు నాశనం అవ్వాలి, మీరు బొగ్గుపాలైపోవాలని చెప్పి చేయించే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ మీద. కాబట్టి భార్యాభర్తల దూరమైనా, పిల్లల దూరమైనా, పెద్దల దూరమైనా, ఇంట్లో అడుచుకుంటున్నా, కీచులు ఆడుకుంటున్నా, ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఎవరో చేపించిందనే అర్థము. కాబట్టి సంప్రదిస్తే మీ సమస్యకి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా వెతుకుదాము. వెతికి మీ సమస్యకి పరిష్కార మార్గం చూసేసి దాని ప్రకారం మనం ముందుకెళ్దాం.